ఇవాళ ఢిల్లీకి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల. రేపు కాంగ్రెస్ లో పార్టీ విలీనానికి నిర్ణయం. దేశవ్యాప్తంగా సమ్మె విరమించిన ట్యాంకర్ డ్రైవర్లు. కేంద్ర హోంశాఖ కార్యదర్శితో ట్రక్ యాజమాన్య సంఘాల చర్చలు సఫలం. ఇవాళ సీఎం జగన్ తో షర్మిల భేటీ. తన కుమారుడి వివాహానికి జగన్ ను ఆహ్వానించనున్న షర్మిల. జనవరి చివరి వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం. తెలంగాణ వ్యాప్తంగా పెరిగిన చలి. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు. దేశంలో 312కి చేరిన కోవిడ్ JN.1 వేరియంట్. అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్య ఆరోగ్య శాఖ. ఎన్నికలలో గెలుపు తర్వాత ఇవాళ PCC విస్తృత స్థాయి సమావేశం. పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి. కేసీఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతోంది. కాళేశ్వరం అవినీతిపై కేంద్రానికి కాంగ్రెస్ ఎందుకు లేఖ రాయడం లేదన్న కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ బినామీ. కాళేశ్వరంపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి బీజేపీ సహకరించాలన్న పొన్నం ప్రభాకర్. అన్ని రంగాలలో తెలంగాణను అగ్రగామిగా నిలబెడతాం. 6 గ్యారెంటీలు అమలు చేసి తీరుతామన్న మంత్రి పొంగులేటి. రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దన్నపల్లి టెక్స్టైల్ పార్క్ మూసివేత. బట్టకు గిట్టుబాటు ధర రాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్న యజమానులు. యాగంటిలో షూటింగ్ స్పాట్ వద్ద జూనియర్ ఆర్టిస్టుల ఆందోళన. దినసరి వేతనంలో కోత విధించారంటూ ఆవేదన వ్యక్తం. విశాఖలో గ్యాంగ్ రేప్ జరిగితే మహిళా కమిషన్ ఏం చేస్తుంది? బాధితురాలని పరామర్శించే తీరిక కూడా లేదా అంటూ వంగలపూడి అనిత ఫైర్. MGBS నుండి పాతబస్తీ మీదుగా ఎయిర్పోర్టుకు మెట్రో ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. కేసీఆర్ ను కాపాడుతున్నారంటూ పరస్పర ఆరోపణలు. కొత్త ఇన్ఛార్జీల 2వ జాబితా విడుదల. 27 మందితో సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసిన వైసీపీ. వైసీపీకి మరో కీలక నేత గుడ్ బై. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన దాడి వీరభద్రారావు. మున్సిపల్ కార్మికులతో ఏపీ ప్రభుత్వం చర్చలు విఫలం. సమాన పనికి సమాన వేతనం ఇచ్చేందుకు సీఎంతో మాట్లాడతామన్న జీఎంఓ. విధ్వంసాలు, వైఫల్యాలు తప్ప జగన్ పాలనలో అభివృద్ధి అనేది లేదు. వైసీపీ పాలనపైన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్. రైతు బంధు 15,000 ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదు. కాంగ్రెస్ బీజేపీకి అధికారం కోసం తప్ప రాష్ట్రం కోసం ప్రేమ ఉండదన్న హరీష్ రావు. భారతదేశంలో బియ్యం ధరలకు రెక్కలు. క్వింటాలపై 1000-1500 వరకు పెరిగిన ధర.